Hello aspirants, welcome to Bhagyalakshmi IAS Institute. With passion meet purpose. సో ఈరోజు మనము తెలంగాణ జాగ్రఫీలో మనము పార్ట్ 10లో మళ్ళీ ఇంకా మనకి నిన్న అయితే పెండింగ్ ఉందండి. సో తెలంగాణ జాగ్రఫీ చూస్తున్నాము. మరి తెలంగాణ జియోగ్రఫీలో ఇది వచ్చేసి మనకి ఎనర్జీ సోర్సెస్ అన్నట్టుగా. సో నిన్న ఆల్రెడీ మనం కొన్ని చూసాము. సో ఎనర్జీ సోర్సెస్లో చూద్దాం ఏమున్నదో. మనకి హైడ్రో ఎలక్ట్రికల్ ప్రాజెక్ట్స్ ఇన్ తెలంగాణలో ఉన్న హైడ్రో ఎలక్ట్రికల్ ప్రాజెక్ట్స్ ఏంటి, ఓకేనా. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాగార్జున సాగర్ హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్. సో మన నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ తీసుకుంటే దిస్ ఇస్ ద మేజర్ హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్ తెలంగాణలో ఉన్నదని చెప్పొచ్చు. అండ్ ఇట్ ఈస్ ద మల్టీపర్పస్ ప్రాజెక్ట్, ఓకేనా. బట్ ఇట్ అక్రాస్ రివర్, ఏ రివర్ మీద ఉందండి ఇది? కృష్ణా రివర్, నల్గొండ డిస్టిక్, ఓకేనా. సదరన్ బోర్డ్ ఆఫ్ ద స్టేట్. తర్వాత మరి హైడ్రో ఎలక్ట్రిసిటీ ప్లాంట్ తీసుకున్నప్పుడు ఇసే పవర్ జనరేషన్ కెపాసిటీ అనేది ఎంత ఉందో చూసుకోవాలి మనం. సో చూడండి, పవర్ జనరేషన్ కెపాసిటీ వచ్చేసి మనకి ఇక్కడ 815.6 మెగావాట్స్ విత్ 8 యూనిట్స్ తోటి ఉంది. అండ్ ఫస్ట్ యూనిట్ వాజ్ మనము కమిషన్ చేసుకుంటే ఇది ఎప్పుడు ఏర్పాటు చేశారు అని అంటే మనకి ఫస్ట్ 7th March 1978లో చేయడం జరిగింది. అండ్ 8th యూనిట్, ఇది ఫస్ట్ యూనిట్. అండ్ 8th యూనిట్ వచ్చేసి మనకి 24th December మన 1985లో చేయడం అయితే జరిగింది అన్నట్టుగా. సో చూసుకోవాలి మనం ఫస్ట్ సింపుల్గా ఎస్టాబ్లిష్మెంట్ ఏంటి, ఎప్పుడు జరిగింది, ఏ రివర్ మీద ఉంది అనేది, అండ్ అది ఎంత పవర్ కెపాసిటీ అనేది ఉంది అనేది ఒక పాయింట్స్ మనం చూసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ శ్రీశైలం లెఫ్ట్ ఇరిగేషన్ పవర్ హౌస్. సో మరి శ్రీశైలం లెఫ్ట్ ఇరిగేషన్ పవర్ హౌస్ తీసుకున్నప్పుడు ఇక్కడ చూడండి, శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ పవర్ హౌస్ ఈజ్ బిల్డ్ అక్రాస్, ఏ రివర్ మీద కట్టారు? మళ్ళీ కృష్ణా రివర్. ఇది గుర్తుపెట్టుకోవాలి మనం. ఇట్ కన్స్ట్రక్షన్ వాజ్ కమెన్స్డ్ ఇన్ 1960. ఎప్పుడు అంటే దీని కమెన్సేషన్ జరిగింది 1960లో. మరి కంప్లీట్ అయింది ఎప్పుడు అంటే 1980లో. అప్రాక్సిమేట్ 20 years టైం పట్టింది, ఓకేనా. అండ్ ఇట్ ఈస్ లొకేటెడ్ ఇన్ నాగర్ కర్నూల్ డిస్టిక్. ఇది మనం ఎక్కడ చూడొచ్చండి? నాగర్ కర్నూల్ డిస్టిక్లో చూడొచ్చు. అండ్ ద పవర్ హౌస్ ఈజ్ 900 megawatts పవర్ హౌస్ అండి. అండ్ దిస్ పవర్ హౌస్ ఈస్ ద థర్డ్ లార్జెస్ట్ హైడ్రల్ పవర్ ప్లాంట్ ఇన్ ద కంట్రీలో థర్డ్ లార్జెస్ట్ అండి. అండ్ ఇట్ ఈస్ ఓన్లీ ద underground powerhouse in India. Remember, this point is very important. Next, ప్రియదర్శిని జూరాల హైడ్రో ఎలక్ట్రిక్ ప్లాంట్. మరి ప్రియదర్శిని జూరాల తీసుకున్నప్పుడు మరి ఇది ఏ విధంగా ఉంది చూద్దాం. చూడండి, జూరాల హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ ప్లాంట్ తీసుకున్నప్పుడు ఇట్ వాజ్ బిల్డ్ ఇన్ 1995లో కట్టడం జరిగింది. సేమ్ అక్రాస్ ద రివర్ కృష్ణ, ఓకేనా. ఎక్కడ అనంటే రేవులపల్లి విలేజ్, జోగులాంబ గద్వాల్ డిస్టిక్లో కట్టడం జరిగింది. అండ్ ఇట్ ఈస్ ఏ జాయింట్ ప్రాజెక్ట్ ఇన్ తెలంగాణ అండ్ కర్ణాటక స్టేట్. ఇలాంటివి వచ్చినప్పుడు జాగ్రత్తగా చూసుకోవాలి, ఇష్యూస్ ఉంటాయి ఎందుకంటే, ఓకేనా. మరి ఇన్స్టాల్ కెపాసిటీ ఎంత ఉంది అని అంటే 234 megawatts అయితే ఉంది. నెక్స్ట్ నిజాం సాగర్ హైడ్రో ఎలక్ట్రిసిటీ ప్రాజెక్ట్. ఇది తీసుకుంటే కామారెడ్డి డిస్టిక్లో ఉంది. దీని కెపాసిటీ వచ్చేసి 10 megawatts. నెక్స్ట్ నాగార్జున సాగర్ లెఫ్ట్ కెనాల్ పవర్ స్టేషన్. ఇది ఇరిగేషన్ ప్రాజెక్ట్ వేరు, ఈ మన పవర్ స్టేషన్స్ వేరు. కొంచెం చూసుకోవాలి ఎలక్ట్రిసిటీ ప్రాజెక్ట్స్ అంటే చిన్న డిఫరెన్సెస్ ఉంటాయి. ఇది వచ్చేసి లెఫ్ట్ కెనాల్ పవర్ స్టేషన్ అన్నట్టు. మరి ఇది ఎక్కడ ఉంది అని అంటే నల్గొండ డిస్టిక్లో ఉంది. అండ్ ఇది వచ్చేసి దీని జనరేషన్ కెపాసిటీ ఓన్లీ 60 megawatts. తర్వాత సింగూర్ హైడ్రో పవర్ స్టేషన్ తీసుకుంటే ఇది వచ్చేసి సంగారెడ్డి డిస్టిక్లో ఉందండి. జనరేషన్ కెపాసిటీ వచ్చేసి 15 megawatts. తర్వాత పోచంపాడు హైడ్రో తీసుకున్నప్పుడు ఇది వచ్చేసి నిజామాబాద్ డిస్టిక్ అండ్ 36 megawatts. నెక్స్ట్ లోయర్ జూరాల హైడ్రో పవర్ స్టేషన్ తీసుకున్నప్పుడు ఇది మనకి 2008లో స్టార్ట్ అవుతుంది. అండ్ 6 units ఆఫ్ ద పవర్ స్టేషన్ అనేది మనం ఇక్కడ చూడొచ్చు. పవర్ జనరేషన్ కెపాసిటీ తీసుకున్నప్పుడు 240 megawatts, ఓకేనా. నెక్స్ట్ పుట్టంగండి హైడ్రో పవర్ ప్రాజెక్ట్ తీసుకున్నప్పుడు ఇది వచ్చేసి మన నల్గొండ డిస్టిక్లో ఉంది. అండ్ ఇది వచ్చేసి మనకి చూడండి, ద హైడ్రో ఎలక్ట్రిక్ ప్లాంట్ వచ్చేసి హ్యాస్ ద 4 units ఉంది. విత్ ద పవర్ జనరేషన్ కెపాసిటీ వచ్చేసి 18 megawatts ఉంది. నెక్స్ట్ పవర్ జనరేషన్ కెపాసిటీ వచ్చేసి 72 megawatts. పెద్దపల్లి మినీ హైడ్రో పవర్ ప్లాంట్ తీసుకున్నప్పుడు ఇది వచ్చేసి నెక్స్ట్ మనకి కాకతీయ కెనాల్ ఎక్కడుందండి? పెద్దపల్లి డిస్టిక్. ఇది మనం చూడొచ్చు. మరి ఇది ఎప్పుడు దీని ఇనార్గనేషన్ ఎప్పుడు అయింది అంటే 1986లో అవ్వడం జరిగింది. పవర్ జనరేషన్ కెపాసిటీ తీసుకుంటే 9.16 megawatts ఉంటుంది. నెక్స్ట్ పాలేరు మినీ హైడ్రో, ఇది మినీ అన్నట్టుగా. సో ఈ మినీ కూడా చూసుకోవాలి. ఇది వచ్చేసి మనకి ఖమ్మం డిస్టిక్లో చూడొచ్చు. 1993లో ఇది ఏర్పాటు చేయడం జరిగింది. పవర్ జనరేషన్ కెపాసిటీ జస్ట్ మినీ కాబట్టి 2 megawatts. నెక్స్ట్
పులిచింతల తీసుకున్నప్పుడు 120 మెగావాట్స్ అండి. ఇది వచ్చేసి సూర్యాపేట డిస్టిక్లో ఉంది. ఓకేనా. నెక్స్ట్ సోలార్ పవర్. మరి సోలార్ పవర్ తీసుకున్నప్పుడు ఇది మనకి నెక్స్ట్ టాపిక్ అన్నట్టు. సోలార్ పవర్. మరి సోలార్ పవర్ ఏంటి చూడండి. సోలార్ పవర్ అనేది ఎనర్జీ ఈజ్ జనరేటెడ్ ఫ్రమ్, ఎక్కడి నుంచి వస్తుందండి మనకి ఎనర్జీ? సన్, సూర్యుని నుండి వస్తుంది. ఓకేనా, ఇది గుర్తుపెట్టుకోవాలి. వన్స్ అగైన్ ఎనర్జీ అనేది మనకి ఎక్కడి నుంచి వస్తుంది అంటే సూర్యుని నుంచి రావడం జరుగుతుంది. ఏ ఫామ్లో అంటే ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎలక్ట్రిక్ అండ్ థెర్మల్ ఎనర్జీ అనేది మనకి వస్తుంది. అండ్ ద స్టేట్ హ్యాస్ ఏ వాస్ట్ సోలార్ పొటెన్షియల్ విత్ మోర్ 30 సన్షైన్ డేస్ ఇన్ ఏ ఇయర్. చాలా ఉన్నాయన్నట్టుగా చెప్తున్నారు. అండ్ ఇట్ ఈస్ ద లావరేజ్ దిస్ అండ్ గవర్నమెంట్ ఈస్ కరెంట్లీ ఇంప్లిమెంటింగ్ ఇన్ తెలంగాణ స్టేట్ సోలార్ పాలసీ అనేది 2015లో ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. నెక్స్ట్ తీసుకుంటే వాట్ ఆర్ అసలు బెనిఫిట్స్ ఏమని మరి సోలార్ పవర్ వల్ల అని అంటే, ఒకటి అవైలబిలిటీ అనేది మనము సన్లైట్ని యూజ్ చేసుకోవడము. సన్లైట్ ఈజ్ అవైలబుల్ ఆల్మోస్ట్ త్రూ అవుట్ ద డే, మనకి డే అంతా యూజ్ అవుతుంది. సో దాన్ని మనం యూజ్ చేసుకోవడము. అండ్ నెక్స్ట్ నాన్ కన్వెన్షనల్ అండ్ నాన్ పొల్యూటింగ్ ఎనర్జీ సోర్స్ అనేది మనము ఇక్కడ ప్రిపేర్ చేసుకోవచ్చు. ఫస్ట్ సోలార్ పవర్ ప్లాంట్ ఇండియాలో ఎక్కడ ఏర్పాటు చేశారంటే కళ్యాణ్పూర్, ఉత్తరప్రదేశ్లో ఏర్పాటు చేయడం జరిగింది. ఓకేనా. అండ్ ఫస్ట్ సోలార్ పవర్ ప్లాంట్ ఇన్ తెలంగాణ అన్నప్పుడు జోగులాంబ గద్వాల్ డిస్ట్రిక్ట్. ఓకేనా. నెక్స్ట్ జూరాల సోలార్ పవర్ ప్లాంట్. ఇప్పుడు ఏమేమి ఉన్నాయో చూద్దాం పవర్ ప్లాంట్స్. జూరాల సోలార్ పవర్ ప్లాంట్ తీసుకున్నప్పుడు ఫస్ట్ సోలార్ పవర్ ప్లాంట్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ తెలంగాణ. ఓకేనా. మరి ఎక్కడ ఎస్టాబ్లిష్ చేస్తారని చెప్పండి, ఇక్కడ ఆల్రెడీ చెప్పుకున్నాం జోగులాంబ గద్వాల్ అని. సో చూసుకోవాలి. ఓకేనా. అండ్ చూడండి, ఇట్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ December 29, 2011 జోగులాంబ గద్వాల్ యాజ్ ఏ ఫోటోవాల్టిక్ ప్లాంట్ అండర్ ద జవహర్లాల్ నెహ్రూ నేషనల్ సోలార్ పవర్ మిషన్ కింద తీసుకురావడం జరిగింది. ఇట్ ఈస్ మెయింటైన్డ్ బై టీఎస్ జెన్కో. ఎవరు మెయింటైన్ చేస్తారంటే టీఎస్ జెన్కో మెయింటైన్ చేస్తుంది. నెక్స్ట్ ఇన్స్టాల్డ్ కెపాసిటీ ఎంత ఉందంటే 1 మెగావాట్ అనేది ఉంది. మరి టీఎస్ జెన్కో ఇక్కడ మనకి వచ్చినప్పటికీ ఏం చేసిందంటే ఎస్టాబ్లిషింగ్ ద న్యూ సోలార్ పవర్ ప్రాజెక్ట్ కెపాసిటీ అనేది 20 మెగావాట్స్ని ఆ ఎగ్జిస్టింగ్ ఏదైతే ఉంటుందో దాని మీద మనం ఏర్పాటు చేయడం జరిగింది. ఓకేనా. ఎట్ ఎగ్జిస్టింగ్ పవర్ ప్లాంట్ ఆఫ్ కొత్తగూడెం థర్మల్ పవర్ స్టేషన్. ఓకేనా. నెక్స్ట్ అది ఎంత ఉండే అండి? 8 మెగావాట్స్ ఉండే. నెక్స్ట్ అంటే ఇప్పుడు ఇట్లా తక్కువగా ఉన్న వాటి మీద మళ్ళీ ఎక్స్ట్రా మనకి ఇన్స్టాల్ చేయడం జరిగింది. తర్వాత తెలంగాణ స్టేట్ సోలార్ పవర్ పాలసీ తీసుకున్నప్పుడు 2015 అన్నాం కదా. సో మరి ఇది ఏం ప్రొవైడ్ చేస్తుంది అంటే ఇట్స్ ప్రొవైడ్ ద వేరియస్ ఇన్సెంటివ్స్ని మనకి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఓకేనా. చూడండి, వేరియస్ ఇంటెన్సివ్ టు ప్రాస్పెక్టివ్ ద సోలార్ పవర్ డెవలపర్ అండ్ ద సక్సెస్ ఆఫ్ ద పాలసీ ఈజ్ ఎవిడెంట్ ఫ్రమ్ ఎ రైజ్ ఇన్ ద ఇన్స్టాల్డ్ కెపాసిటీ ఆఫ్ సోలార్ పవర్. ఓకేనా. సో మరి ఎంత ఉంది అని అంటే 74 మెగావాట్స్ అయితే ఉంది 2015-16కి. మరి 74 నుంచి ఎంత చేసిందంటే 2021 వచ్చేసరికి 3489 మెగావాట్స్ ఇంక్రీజ్ చేయడం జరిగింది. అంటే 54 టైమ్స్ ఇంక్రీజ్ అయింది. రిమెంబర్ దిస్. అండ్ ద పాలసీ మెయిన్ ఏంటంటే ప్రొవైడ్ ద ఫిజికల్ ఇన్సెంటివ్స్ ఫర్ ద ఇన్వెస్ట్మెంట్ ఇన్ గ్రీన్ ఎనర్జీ అండ్ డెవలప్మెంట్ అండ్ కండక్టివ్ ద ఎన్విరాన్మెంట్ని మనము కొంచెం డెవలప్ చేసుకోవడానికి ఈ సోలార్ ఎనర్జీ అనేది కూడా మనకి యూజ్ అవుతుంది. ఎందుకంటే పొల్యూషన్ అనేది మనకి ఉండదు కాబట్టి. నెక్స్ట్ బిట్వీన్ 2014 నుంచి 13 మధ్య తీసుకున్నప్పుడు ఫైనాన్షియల్ ఇయర్లో తెలంగాణ ఆక్యుపైడ్ ద సెకండ్ పొజిషన్. ఏ పొజిషన్లో ఉందండి? సోలార్ పవర్ యూజ్ చేయడంలో సెకండ్ పొజిషన్లో ఉంది. అండ్ ద ప్రోగ్రామ్ కవర్డ్ అండర్ దిస్ పాలసీలో ఇంక్లూడ్ అయ్యే ప్రోగ్రామ్స్ ఏంటి అని అంటే సోలార్ పవర్ ప్రాజెక్ట్, SPPs అండ్ SRPs అంటే సోలార్ రూఫ్ టాప్ ప్రాజెక్ట్, ఆఫ్ గ్రిడ్ అప్లికేషన్స్ అండ్ సోలార్ పార్క్స్ అనేవి ఇందులో ఇంక్లూడ్ అయ్యాయి. ఇంపార్టెంట్. నెక్స్ట్ ఈ పాయింట్ ఇంపార్టెంట్, మనకి PYQలో ఉంది. అకార్డింగ్ టు ద నీతి ఆయోగ్ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్. ఓకేనా. ఇన్ ఇండియా 2019-20 ద స్టేట్ ఈస్ ఫ్రంట్ రన్నర్ ఆన్ SDG 7 ఆన్ ఎన్ష్యూరింగ్ యాక్సెస్ టు క్లీన్ అండ్ అఫోర్డబుల్ మోడర్న్ ఎనర్జీ. ఇండియా ఇప్పుడు మనకు SDG గోల్స్ ఉన్నాయి కదండి. సో అది మనకి ఏ విధంగా ఉంది అనేది కూడా మనం ఇక్కడ చూసుకుంటున్నాం. నెక్స్ట్ మరి థర్డ్ వన్ ఏంటంటే బయోఫ్యూయల్. సో ఎనర్జీలో మరి ఇంకోటి ఏంటంటే థర్డ్ వన్ బయోఫ్యూయల్. మరి బయోఫ్యూయల్ తీసుకున్నప్పుడు ఏ విధంగా ఉంది? థర్డ్ టాపిక్. మరి బయోఫ్యూయల్ అంటే ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ బయోఫ్యూయల్ ఈజ్ ద ఫ్యూయల్. మరి ఇది జనరల్గా ఒక ఫ్యూయల్ మనకు తెలుసు కదా ఫ్యూయల్ అంటే. సో ఇట్ ఈస్ డిరైవ్డ్ ఫ్రమ్ ఎక్కడి నుంచి తీసుకుంటామంటే బయోమాస్ నుంచి తీసుకుంటాం మనం. ఓకేనా. బయోమాస్ అంటే ఏంటి మరి అంటే ఇప్పుడు ప్లాంట్స్ కానీ యానిమల్స్ కానీ వాటి ఒక వేస్టేజ్ ఉంటుంది కదా. సో దాంతో తయారు చేస్తారు అన్నట్టుగా.
సో బయోమాస్ దట్ ఈస్ ద ప్లాంట్ ఆర్ లార్జ్ ప్లాంట్ ఆర్ ఆల్గ్యూ మెటీరియల్ లేదంటే యానిమల్ వేస్టేజ్ నుంచి ప్రిపేర్ చేసేది బయోఫ్యూయల్ అన్నట్టుగా. అండ్ మరి ఇది ఎప్పటి నుంచి చేస్తున్నామంటే సిన్స్ ఫీడ్ స్టాక్ మెటీరియల్ కెన్ బి రీప్లాండ్ అండ్ అంత అవసరం లేదు, ఇంపార్టెంట్ బయోమాస్ క్యాన్ ఐదర్ బి డైరెక్ట్లీ మనకి అనేది అంటే యూజ్డ్ డైరెక్ట్లీ అనొచ్చు లేదా కన్వర్టెడ్ ఇన్ టు ద అదర్ ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ సచ్ యాజ్ ఏ బయోఫ్యూయల్ ఫార్మ్ మనము దాన్ని కన్వర్ట్ చేసుకోవచ్చు. తర్వాత 18-19 తీసుకున్నప్పుడు మనకి ఎన్ని కిలో క్యాలరీస్ ఆఫ్ ఎనర్జీ అనేది వచ్చిందంటే 18-19 కిలో క్యాలరీ ఆఫ్ ఎనర్జీ కెన్ బి ప్రొడ్యూస్డ్ ఫ్రమ్ ద 1/2 కిలోమీటర్ ఆఫ్ డ్రైడ్ గ్రాస్. ఓకేనా, ఎంత అండి? ఆ 1/2 కిలోమీటర్ డ్రైడ్ గ్రాస్ నుంచి మనము 18-90 కిలో క్యాలరీస్ అనేది మనము ఎనర్జీని ఏర్పాటు చేసుకోవచ్చు. మరి నార్మల్గా తీసుకుంటే నార్మల్ బయోమాస్ సబ్స్టాన్స్ అనేది 68% మీథేన్ ఉంటుంది, 31% కార్బన్ డైఆక్సైడ్, 1% నైట్రోజన్ అయితే ఉండడం జరుగుతుంది. ఈ పాయింట్ ఇంపార్టెంట్, ఎంత పర్సెంటేజ్ ఉంటుందని అడుగుతారు. నెక్స్ట్ బయోగ్యాస్. మరి బయోగ్యాస్ అంటే ఏంటంటే మిక్చర్ ఆఫ్ ద గ్యాసెస్ ప్రొడ్యూస్డ్ బై ద బ్రేక్ డౌన్ ఆఫ్ ద ఆర్గానిక్ మ్యాటర్స్. ఇది వచ్చేసి ఏంటంటే మిక్చర్ అంటే ఇట్స్ ఇంక్లూడింగ్ అన్నట్టుగా, లైక్ ఒకటే కాకుండా ఎలా అని అంటే మిక్చర్ ఆఫ్ ద గ్యాసెస్ అనేది మిక్స్ అవుతుంది. మరి ఏ గ్యాస్ అనేది ఏం చేస్తుంది, ఎక్కడి నుంచి వస్తుంది అని కూడా చూసుకోవాలి. ఇట్స్ ప్రొడ్యూస్డ్ బై ద ఎక్కడి నుంచి అంటే బ్రేక్ డౌన్ ఆఫ్ ఆర్గానిక్ మ్యాటర్ ఉంటుంది కదా, సో అది బ్రేక్ డౌన్ అయినప్పుడు ఇన్ ద అబ్సెన్స్ ఆఫ్ ద ఆక్సిజన్. ఓకేనా, ఆక్సిజన్ అండ్ ప్రైమర్లీ ఇట్ కన్సిస్టింగ్ ఆఫ్ ద మీథేన్, కార్బన్ డైఆక్సైడ్, హైడ్రోజన్ సల్ఫైడ్ ఇలా మనకి ఇందులో ఉండడం జరుగుతుంది. మరి బయోమాస్ తీసుకున్నప్పుడు ఇట్ కెన్ బి ప్రొడ్యూస్డ్ ఫ్రమ్ ద ఎక్కడి నుంచి తీసుకుంటామంటే రా మెటీరియల్స్. లైక్ రా మెటీరియల్స్ అంటే ఏంది, లైక్ అగ్రికల్చర్ వేస్ట్ కానీ, తర్వాత మాన్యూరు, తర్వాత మున్సిపల్ వేస్టేజ్ కానీ ఇలా ఉంటాయి కదా, సో అలా. తర్వాత ప్లాంట్ మెటీరియల్ సేవేజ్, తర్వాత గ్రీన్ వేస్ట్, ఇలా మనకి వేస్టేజ్ నుంచి తీసుకునేదే బయోగ్యాస్. సో ఇది మిక్చర్ ఆఫ్ అని ఎందుకన్నామంటే ఇవన్నీ కూడా మనము మిక్స్ చేసి చేస్తారన్నట్టుగా ప్రిపేర్ చేస్తారు. సో ఇట్ ఈజ్ యూజ్డ్ మోడరేట్లీ ఇన్ రూరల్ ఏరియాస్, మోస్ట్లీగా మనం రూరల్లో కూడా చూడొచ్చు. అండ్ డిస్ట్రిక్ట్స్ హ్యావింగ్ ద లార్జెస్ట్ నెంబర్ ఆఫ్ బయోగ్యాస్ ప్లాంట్ ఎక్కడ ఉన్నాయి అని అంటే భద్రాద్రి కొత్తగూడెంలో ఉన్నాయి. ఎక్కువ బయోగ్యాస్ ప్లాంట్స్ ఎక్కడ ఉన్నాయంటే భద్రాద్రి కొత్తగూడెం. అండ్ డిస్ట్రిక్ట్ హ్యావింగ్ వెరీ లెస్ నెంబర్ ఎక్కడ ఉన్నాయనంటే జోగులాంబ గద్వాల్లో ఉన్నాయి. ఓకేనా. నెక్స్ట్ విండ్ పవర్. ఇప్పుడు మనము నెక్స్ట్ చూసేది బయోగ్యాస్ చూసాము, తర్వాత బయోమాస్ చూసాము, తర్వాత సోలార్ చూసాము కదా, హైడ్రో చూసాము. ఇప్పుడు విండ్ పవర్ తీసుకున్నప్పుడు విండ్ ఎనర్జీ హ్యాస్ యూజ్డ్ ఫర్ ద థౌజండ్స్ ఆఫ్ ఇయర్స్ టు ప్రొపోల్ ద సేలింగ్ షిప్ ఫర్ ద పంపింగ్ వాటర్ అండ్ గ్రైండింగ్ గ్రెయిన్స్. సో మనము చూసే ఉంటాం పంపింగ్ వాటర్ కానీ గ్రైండింగ్ గ్రెయిన్స్ కానీ మనము విండ్ ఎనర్జీ అనేది ఎక్కువ యూజ్ చేసుకుంటాం అనేది మనకు అందరికీ అంటే జనరల్గా ఒక ఐడియా అయితే ఉంటుంది విండ్ ఎనర్జీ మీద చాలామందికి. సో అది ఏంటనేది మనం చూసుకుందాం. వన్ మినిట్ అండి. సో నెక్స్ట్ వచ్చేసి మరి విండ్ ఎనర్జీ తీసుకున్నప్పుడు విండ్ ఎనర్జీ అనేది డైరెక్ట్ ఎనర్జీ, ఇండైరెక్ట్ ఎనర్జీ మనం ఇలా చూసుకోవాలి ఏదైనా ఎనర్జీ చదివినప్పుడు. ఓకేనా. సో విండ్ ఎనర్జీ అనేది ఇండైరెక్ట్ ఫార్మ్ ఆఫ్ సోలార్ ఎనర్జీ. సో సోలార్ ఎనర్జీలోనే ఇది ఒక ఇండైరెక్ట్ ఫార్మ్. ఓకేనా. సో అబౌట్ 1% ఆఫ్ ద టోటల్ సోలార్ రేడియేషన్ దట్ రీచెస్ ద ఎర్త్ అండ్ ఇట్ కన్వర్టెడ్ ఇన్ టు ద ఎనర్జీ విండ్. సో మనకి సోలార్ ఎనర్జీలో ఎంత పర్సెంట్ రీచ్ అవుతుంది ఎర్త్కి అంటే 1% రీచ్ అయ్యి అది కన్వర్ట్ అవుతుంది అన్నట్టుగా. సో 1% అనేది టోటల్ సోలార్ రేడియేషన్ అనేది ఎర్త్కి రీచ్ అవుతుంది. అండ్ ఆఫ్టర్ దట్ ఇట్ కన్వర్టెడ్ ఇన్ టు ద ఎనర్జీ ఆఫ్ ద విండ్ ఎనర్జీగా అది కన్వర్ట్ అవుతుంది. అండ్ ఎలక్ట్రిసిటీ తీసుకున్నప్పుడు ఇట్ కెన్ బి ప్రొడ్యూస్డ్ ద లో కాస్ట్. మనకు కాస్ట్ కూడా ఇంపార్టెంట్ కదండి, తక్కువ ఖర్చులో జరిగిపోతుంది అన్నట్టుగా. సో జర్మన్, యూఎస్, స్పాన్ ఇలాంటివి తీసుకున్నప్పుడు ఇండియా హ్యావ్ ద 80% షేర్ ఇన్ ద
గ్లోబల్ విండ్ పవర్లో మనకి 80% షేర్ అనేది కూడా ఉంది. అండ్ దిస్ టైప్ ఆఫ్ మన ఎలక్ట్రిసిటీ అనేది తీసుకున్నప్పుడు ఇట్స్ నాట్ ఎట్ స్టార్టెడ్ ఇన్ ద స్టేట్ అని చెప్తున్నారు. అండ్ ద గవర్నమెంట్ నోటిఫైడ్ ద డ్రాఫ్ట్ ఏంటి అని అంటే విండ్ పవర్ పాలసీ అనేది ఒకటి తీసుకురావడం జరిగింది 2016 అండ్ టు ప్రమోట్ ద విండ్ ఎనర్జీ బేస్డ్ ఆన్ ద ఎలక్ట్రిసిటీ జనరేషన్ ఇన్ ద స్టేట్. ఓకేనా. నెక్స్ట్ అంటే ఏ స్టేట్లో ఎలక్ట్రిసిటీ జనరేషన్ ఏ విధంగా ఉంది దాన్ని బట్టి ఇప్పుడు సోర్సెస్ అవైలబుల్గా లేనప్పుడు మనం ఏం చేయాలి, చూసుకోవాలి కదా. సో అందుకే సోర్సెస్ అవైలబుల్గా ఉన్నాయో లేవో కూడా చూసుకొని చేసుకోవాలన్నట్టుగా. బాగానే ఉన్నాము. ఎక్కడ మీరు ఏం చెప్పలేరు కదా 28 గురించి గెట్ టుగెదర్. నేను ఓకే. సో నెక్స్ట్ ద ఫాలోయింగ్ ఫెసిలిటీస్ తీసుకున్నప్పుడు ఏముంటాయి అనేది కూడా మనం చూసుకోవాలన్నట్టుగా. మరి ఫాలోయింగ్ ఫెసిలిటీస్ ఏముంటాయి, మనం ఏ విధంగా ప్రొవైడ్ చేస్తాము అండ్ వాటిని ఏ విధంగా ఇంప్రూవ్ చేసుకోవాలి అనేది కూడా చూసుకోవాలి. సో ఇప్పుడు మనం ఇక్కడికి వచ్చినప్పుడు చూడండి, ద ఫాలోయింగ్ ఫెసిలిటీస్ వర్ ప్రొవైడెడ్ ఫర్ ద ఇంప్రూవింగ్ ద ఈజీ ఆఫ్ డూయింగ్ బిజినెస్. సో ఇక్కడ వాట్ ఈస్ ద ఈజీ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అనేది కూడా మనం చూసుకోవాలి. సో ఫెసిలిటీస్ అనేవి ఎప్పుడు కూడా ఏ విధంగా ఉంటుంది అండ్ మనకి ఎనర్జీ అనేది ఏ విధంగా యూజ్ అవుతుంది అనేది మనకి మెయిన్ ఇంపార్టెంట్ అన్నట్లు. అండ్ నెక్స్ట్ చూడండి, మరి ఫాలోయింగ్ ఫెసిలిటీస్ ఏముంటాయి ఇక్కడ. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము ఫెసిలిటేషన్ ఆఫ్ ద ఎక్స్పెండిషియస్ అప్రూవల్స్ ద త్రూ ద సింగిల్ విండో క్లియరెన్సెస్. అండ్ సెకండ్ వన్ తీసుకుంటే ఇట్స్ అ డీమ్డ్ ద కన్వర్జేషన్ టు ద నాన్ అగ్రికల్చర్ ల్యాండ్ స్టేటస్ అనేది. తర్వాత ఎక్సెప్షన్స్ అనేవి ఏ విధంగా ఉంటాయంటే లైక్ ఇప్పుడు మనకు ల్యాండ్ సీలింగ్ యాక్ట్ ఉంది కదా, సో ఇలాంటివి. తర్వాత ట్రాన్స్మిషన్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఛార్జెస్, తర్వాత వీలింగ్ పవర్స్, తర్వాత ఎలక్ట్రిసిటీ డ్యూటీ. సో దీస్ మెనీ థింగ్స్ మనం కూడా చూసుకోవాల్సి ఉంటుంది. అండ్ ఎస్పెషల్గా తీసుకున్నప్పుడు మనకి ఈ తెలంగాణ స్టేట్ రెన్యూవబుల్ ఎనర్జీ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ అనేది మనకి జియోని క్రియేట్ చేసింది అన్నట్టుగా. సో దాట్ ఈస్ కాల్డ్ వాటర్ అంటే మనకి జియో 25. సో ఈ విధంగా మీరు చూసుకున్నప్పుడు మీకు ఒక ఐడియా అనేది ఉంటుంది. ఓకేనా. సో దీస్ ఆర్ కాల్డ్ ద రెన్యూవబుల్ ఎనర్జీ సోర్సెస్. ఓకే. నెక్స్ట్ we'll discuss the non-renewable energy sources and the from this we'll discuss the next class. So we'll complete this